కొమరం భీం జిల్లా జైనూరు మండల కేంద్రంలో కొమరం భీం ప్రధాన రహదారిలో ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల రోజున జైనూరు మండల కేంద్రంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆదివాసీ నాయకుడిపై మైనార్టీ సంఘం నాయకులు దాడి చేశారు. ఆదివాసీ నాయకులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు అని మండిపడ్డారు. 300 మందిపై కేసు నమోదు చేశామని తెలిపిన డీఎస్పీ ఇప్పటికీ జైనూరు నుంచి 20 మందిని తీసుకెళ్లి మిగతా వారు జైనూరు మార్కెట్ సముదాయంలో దర్జాగా తిరుగుతున్నారు కాబట్టి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జైనూరు మార్కెట్ సంపూర్ణంగా బంద్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు 2 రోజుల్లో అందరినీ అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా ఆదివాసీ నాయకులు విరమించారు. కేవలం నామకే వస్తే 20 మంది మీద కేసులు చేయడం అంటే ఏంటిదన్నట్టు ఇది? అసలు ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఏజెన్సీ ప్రాంతంలో శాంతి విఫలమైనాయి కాబట్టి 20 మీద కాదు 600 పైగా దుండగులు ఇక్కడే తిరుగుతున్నారు. అయినా పోలీసులు ప్రేక్షకుల కోసం వస్తూ సాదయ్య పైన విచారణ చేయాలా? ఎందుకు ఈ దుండగులను ఎందుకు రక్షిస్తున్నాడు కాబట్టి సాదయ్యపై విచారణ చేయాలా? ఎంత డబ్బులు తీసుకున్నాడు డిఎస్పీ? ఖచ్చితంగా వారిని విచారణ చేయాలా? అది ఇప్పుడున్నటువంటి ఎస్పీ గారు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.